రేవ్ పార్టీ కేసులో నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత హేమను అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హేమను హాజరుపరచనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి నోటీసులు జారీ చేసిన సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరు కాలేనని లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. రెండోసారి నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యారు హేమ. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బ్లడ్ శాంపిల్స్ లో ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. అయితే ఈ రేవ్ పార్టీలో పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో అడ్డంగా బుక్ అయింది. మరోవైపు రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. వారిలో 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ విచారణకు రావాలంటూ గతంలోనే 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2 సార్లు ఆమెకు నోటీసులు ఇచ్చారు హాజరు కావాలని. అయితే ఫస్ట్ టైం ఆవిడ అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోయారు. తర్వాత కూడా ఆ నోటీసులను లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి నటి హేమను మార్నింగ్ నుంచి కూడా ఆమెతో మాట్లాడి పలు వివరాలన్నీ కూడా సేకరించారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆమెను ఇక్కడ నుంచి తీసుకువెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసాము బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అప్పుడు అందులో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చే రిజల్ట్స్ కూడా వచ్చాయి. వారందరినీ కూడా విచారణకు రావాలంటూ గతంలోనే 41A సిఆర్పిసి కింద నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నటి హేమను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నటి హేమ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తాను హైదరాబాద్లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం కూడా చేసింది. అయితే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో ఆవిడ అడ్డంగా బుక్ అయ్యారు. పట్టుబడినటువంటి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మొత్తం 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది. హేమతో పాటు మరికొందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలో. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు నటి హేమని కొద్దిసేపమే అరెస్ట్ చేస్తున్నట్లు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ధృవీకరించారు. రేపు ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రేపు మేజిస్ట్రేట్ ముందు కూడా నటి హేమను కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మనం చూసాం గత నెల 20 తారీఖున బెంగళూరు రేవ్ పార్టీలో హేమ కూడా అటెండ్ కావడం. ఆ తర్వాత అక్కడ పోలీసులు ఒక్కసారిగా సోదాలు చేయడం, ఆ తర్వాత దాదాపు 103 మందికి అటు డ్రగ్స్ బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు 86 మందికి బ్లడ్ శాంపుల్స్ లో పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఇందులో 27 మంది 30 మంది మహిళలకు బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 27 మంది మహిళలకు కూడా బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడం. అందులో తెలుగు నటి హేమ కూడా ఉంది. ఆ హేమకు గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా హేమ హాజరు కాకపోవడం, ఈ రోజు నేరుగా బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావడంతో సుదీర్ఘంగా విచారించిన బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు కూడా కొద్దిసేపు ధృవీకరించారు. మరికాసేపులో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రేపు ఉదయం మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.